హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. మరి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నూతన గవర్నర్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నూతన గవర్నర్గా సంజయ్ మల్హోత్రా నియమితులు కావడం జరిగింది. మరి సంజయ్ మల్హోత్రా గురించి, అదే మాదిరిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటు కాబడింది, మొట్టమొదటి గవర్నర్ ఎవరు, మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మొట్టమొదటి ఇండియన్ గవర్నర్ ఎవరు, లాంగెస్ట్ గవర్నర్ ఎవరు, షార్టెస్ట్ గవర్నర్ ఎవరు, మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్గా ఉండి ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి ఎవరున్నారు, అదే మాదిరిగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా సరే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్నారా, ఉంటే ఆయన ఎన్నవ గవర్నర్, ఈ కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది. నాట్ ఓన్లీ ఆల్ ఎగ్జామినేషన్స్, ముఖ్యంగా ఏపీ హైకోర్టు కావచ్చు, ఎస్ఎస్ ఎగ్జామ్స్ కావచ్చు, గ్రూప్స్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్స్ ఏ విధంగా సరే పోటీ పరీక్ష కావచ్చు, ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మనకు డెఫినెట్గా ఇంకా బిట్టి అడుగుతూనే ఉంటారన్నమాట. మరి సంజయ్ మల్హోత్రా ఈయన 1990 ఐఏఎస్ ఆఫీసర్, రాజస్థాన్ క్యాడర్ తరపున 1990లో ఈయన ఐఏఎస్ ఆఫీసర్గా నియమితులు కావడం జరిగింది. తర్వాత ప్రస్తుతం సంజయ్ మల్హోత్రా గారు రెవెన్యూ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఎక్కడంటే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్. సో మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్లో రెవెన్యూ సెక్రటరీ పనిచేస్తున్నటువంటి సంజయ్ మల్హోత్రా గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26వ గవర్నర్గా నియమితులు కావడం జరిగింది. సో 26th గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. మరి 25th గవర్నర్గా ఎవరున్నారు మనకు, శక్తికాంత దాస్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా స్ట్రాంగెస్ట్ శక్తివంతమైంది కాబట్టి మనం శక్తికాంత దాస్ ఆయన ప్లేస్లో ఇప్పుడు సంజయుడు రావడం జరిగింది. ఈయన యొక్క టెన్యూర్ వచ్చేసి 3 సంవత్సరాలు ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా కొనసాగుతారనమాట. అయితే ఇతను కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఐఐటి కాన్పూర్. సో ఐఐటి కాన్పూర్ నుంచి ఇతను కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేట్ కూడా, అనేక పదవులు అధిరోహించారు. మరి 25వ గవర్నర్ ఎవరున్నారు, శక్తికాంత దాస్ ప్లేస్లో. ఆ యొక్క ప్లేస్లో ఇప్పుడు మనకు సంజయ్ మల్హోత్రా గారు గవర్నర్ రావడం జరుగుతూ ఉంది. మరి శక్తికాంత దాస్ వచ్చేసి 10th December 2024 నాడు రిటైర్ కావడం జరిగింది. అయితే ఆయన 2018లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా నియమితులు కాబట్టి అప్పుడేమంటే మిస్టర్ ఊర్జిత్ పటేల్ 24th రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉండే ఊర్జిత్ పటేల్ ఉన్నట్లుండి ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్గా రిజైన్ చేయడంతో ఆ ప్లేస్లో మిస్టర్ శక్తికాంత దాస్ రావడం జరిగింది. ఇప్పుడు శక్తికాంత దాస్ ఇప్పుడు ఈయన వెళ్ళిపోవడం లేదు, రిజైన్ చేయడం లేదు, ఈయన ఏంటంటే రిటైర్మెంట్ అయిందనమాట. సో రిటైర్ అయినారు కాబట్టి ఆ యొక్క ప్లేస్ను మిస్టర్ సంజయ్ మల్హోత్రా గారు ఫిల్ చేయబోతున్నారు. మరి ఒక్కసారి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఒకసారి చూసినట్టు మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకు April 1st 1935 నాడు ఏర్పాటు చేయబడింది. అంటే అడగచ్చు అనమాట, ఫార్మేషన్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1st April. సో 1935 నాడు మొట్టమొదటి 1935లో కోల్కతా హెడ్ ఆఫీస్గా, తర్వాత 1937లో ముంబై హెడ్ క్వార్టర్స్గా ఇప్పుడు పర్మనెంట్గా మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే, రిజర్వ్ బ్యాంక్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ఇప్పుడు మనకు ముంబైలో ఉంది. అయితే మొట్టమొదటగా ఎక్కడుందంటే అది కోల్కతాలో ఉన్నింది. మరి ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉంటారు, ఆయనతో పాటుగా 4 డిప్యూటీ గవర్నర్స్ కూడా ఉంటారు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఫార్మేషన్ ఎట్లుంటుందంటే, ఒక గవర్నర్ ఉంటారు, ఆయనకు అసిస్ట్గా 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. మరి ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935 ఏర్పాటు కాబడింది కదా, అప్పుడు దీనికి ఆఫీస్ హెడ్ ఎవరంటే సర్ ఓస్బోర్న్ స్మిత్. ఓకే, ఓ స్మిత్ అంటే సింపుల్గా. సో ఓ స్మిత్, గోల్డ్ స్మిత్ అనుకోండి, గోల్డ్ స్మిత్ అనుకోండి. సో స్మిత్ ఇది బ్రిటిషర్ అనమాట. ఈయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 1935లో మొట్టమొదటగా హెడ్గా ఉండడం జరిగింది. ఆ రెండోసారి కూడా బ్రిటిషరే, మూడవసారి ఇండియన్. సో ఫస్ట్ నేటివ్ ఇండియన్ గవర్నర్ ఎవరంటే సిడి దేశ్ముఖ్. సో సిడి దేశ్ముఖ్ గతంలో అనేక ఎగ్జామినేషన్స్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మొట్టమొదటి నేటివ్ ఇండియన్ ఎవరంటే గవర్నర్ ఎవరంటే సిడి దేశ్ముఖ్.
1943లో. సో 1943లో ఈయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా నియమితులు కావడం జరిగింది. ఈయన టెన్యూర్ 5 years 323 days ఈయన పనిచేయడం జరిగింది. ఓకే, కాబట్టి ఫస్ట్ ఇండియన్ గవర్నర్, ఫస్ట్ నేటివ్ ఇండియన్ గవర్నర్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుస క్రమం తీసుకుంటేనా 3వ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. చూస్తే మరి ఇక ఇంతవరకు మొత్తం 25 మంది గవర్నర్స్ పనిచేయడం జరిగింది. ఇక 25 మంది గవర్నర్స్లో చూస్తే లాంగెస్ట్ గవర్నర్ అంటే ఎక్కువ కాలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్ ఎవరు పనిచేశారంటే సర్ బెనగల్ రామారావు. బెనగల్ రామారావు. రాముని గుర్తుంచుకోండి. రాముడు అనేక సంవత్సరాలు జీవించాడు. అట్లా గుర్తుపెట్టుకుంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు స్ట్రాంగెస్ట్ బ్యాంక్ కాబట్టి స్ట్రాంగెస్ట్ పర్సన్ అనే రాముడు అంటే బెనగల్ రామారావు గారు 7 సంవత్సరాల 190 రోజులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉండి రికార్డ్స్ ఇచ్చడం జరిగింది. ఈయన వచ్చేసి 4th గవర్నర్ అన్నమాట. ఓకే, ఫస్ట్ సెకండ్ ఇద్దరు ఎవరు బ్రిటిషర్స్, థర్డ్ వచ్చేసి సిడి దేశముఖ్, 4th ఎవరంటే బెనగల్ రామారావు గారు. ఈయన మొత్తం 7 సంవత్సరాల 190 రోజులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉండడం జరిగింది. మరి అతి తక్కువ సమయం షార్టెస్ట్ ఎవరంటే అమితావ్ ఘోష్ గారు. కేవలం 20 రోజులు మాత్రమే 16వ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 16వ గవర్నర్గా ఉన్న వ్యక్తి షార్టెస్ట్ ఉన్నారు. అయితే ఈయనకంటే ముందు 16వ గవర్నర్ కంటే ముందు 15th గవర్నర్ చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. 15th, 20, 25th. 15th ఎందుకు మనం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలంటే 15th రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన మన దేశానికి ప్రధానిగా కూడా ఎన్నిక కావడం జరిగింది. సో 15th గవర్నర్ ఎవరంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. తర్వాత ఆయన 13th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావడం జరిగింది. సో 13th PM. ఓకే, 15th గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా 13th PM ఆఫ్ ఇండియా అనమాట. సో ఇది మీరు మనం బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అయితే 15th ఎవరు అనుకున్నాం? డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఇదే కోవలో మనం గుర్తుంచుకోవాల్సింది అంటే మన తెలుగు వ్యక్తి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్గా పనిచేయడం జరిగింది. ఈయన వచ్చేసి 21st రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్, 21st RBI గవర్నర్. ఈయన వచ్చేసి 4 years 365 days అంటే దగ్గర మనకు 5 సంవత్సరాలు ఈయన పనిచేయడం జరిగింది. వైవి రెడ్డి గారు 5 సంవత్సరాలు పనిచేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనం చూస్తే వరుస క్రమం 20th భీమల్ జలాల్. 15th బాగా గుర్తుపెట్టుకోండి. 15th ఎవరు? డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. 20th ఎవరు? భీమల్ జలాల్. 21st మన తెలుగు వ్యక్తి వైవి రెడ్డి. 22nd డాక్టర్ సుబ్బారావు గారు. 23rd రఘురామ్ రాజన్ గారు. 24th ఊర్జిత్ పటేల్ గారు. సో ఊర్జిత్ పటేల్ గారు రిజైన్ చేయడం జరిగిందనమాట. ఈయన రిజైన్ చేయడం జరిగింది. 25th ఎవరంటే శక్తివంతమైన బ్యాంకుకు శక్తికాంత్ దాస్ ఉన్నారు. ఆయన ప్లేస్లో ఇప్పుడు 26th రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఎవరు వచ్చారంటే సంజయ్ మల్హోత్రా గారు రావడం జరిగింది. సో ఓవరాల్గా ఇది మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి. అంటే మొట్టమొదటి ఇండియన్ ఎవరు? ఫస్ట్ ఎవరు? ఓ స్మిత్. ఇండియన్ ఎవరు? సిడి దేశముఖ్. లాంగెస్ట్ ఎవరు? రామారావు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, రామారావు, బెనగల్ రామారావు గారు. షార్టెస్ట్ ఎవరు అంటే అమితావ్ ఘోష్ గారు. 15th డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. తర్వాత ఒకసారి అడిగారనమాట. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్గా పనిచేసి తర్వాత దేశ ప్రధాని అయినటువంటి వ్యక్తి ఎవరు? డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. తెలుగు రాష్ట్రం నుంచి నియమితులు కాబడినటువంటి ఏకైక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు? వైవి రెడ్డి గారు. సో 20th ఎవరు? భీమల్ జలాల్. 21st వైవి రెడ్డి. 22nd సుబ్బారావు. 23rd రఘురామ్ రాజన్. 24th ఊర్జిత్ పటేల్ గారు. ఈయన రిజైన్ చేయడం జరిగింది. తర్వాత 25th శక్తికాంత దాస్. ఇప్పుడేమో 26th ఎవరంటే సంజయ్ మల్హోత్రా. సో ఇది చాలా ఇంపార్టెంట్ మీరు భావించండి మిత్రమా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.